ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై రెసిపీస్ అండ్ బ్లాగ్స్ విత్ మై లిటిల్ గర్ల్. నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయండి రేపటి నుండి. అందుకని నేను అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం చేయాలో అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నవరాత్రులలో అమ్మవారిని శైలపుత్రి అంటే బాలా త్రిపుర సుందరిగా పూజిస్తామని. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కట్టె పొంగలి. ఇప్పుడు మనం కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసులో బియ్యం తీసుకోవాలి. ఒక పావు కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని 2 సార్లు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు. తర్వాత కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత మన అమ్మవారికి నైవేద్యం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఉల్లిపాయ వెల్లుల్లి కానీ వాడకూడదండి నైవేద్యంగా సమర్పించేటప్పుడు. అందుకని నేను ఇక్కడ వేయట్లేదు. మీరు నైవేద్యంగా కాకుండా మామూలుగా తీసుకునేటప్పుడు మీరు కావాలంటే ఉల్లిపాయ వెల్లుల్లి వాడచ్చు. ఇక్కడ క్యాష్యూ తీసుకొని వేయించుకుంటున్నాను నేను. ఇక్కడ దీనిలోనే చిల్లీని కూడా ముక్కలు ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మిరియాలు పొడి చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగే వరకు కలుపుతూ ఉండాలి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకూడదండి. అల్లం మాత్రమే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. దీనిని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను ఈ విధంగా. మీరు కావాలంటే మెత్తని పేస్ట్లా కూడా చేసి వాడుకోవచ్చు. దీనిలోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేయితే స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి. మీరు ఒకసారి టేస్ట్ చూస్తే మర్చిపోరు. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఎన్ని గ్లాసులు నీళ్ళు పోసుకోవాలంటే ఒక గ్లాస్కి మనం 6 గ్లాసులు మటుకు నీళ్ళు పోసుకోవాలండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. నీళ్ళు పోసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 6-7 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కట్టె పొంగల్ రెడీ అయిపోయిందండి. చూడండి, మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంది చూడడానికి కూడా. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి మనం అమ్మవారికి నివేదించవచ్చండి. పర్ఫెక్ట్గా వచ్చింది. 2వ రోజు మనం బ్రహ్మచారిని అంటే అన్నపూర్ణాదేవిని మనం కొలుస్తాము. అన్నపూర్ణాదేవికి ఇష్టమైన నైవేద్యం పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. దీంట్లో నేను కొద్దిగా సాల్ట్, హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను చింతపండు గుజ్జు త్వరగా రావడానికి. గుడిలో చేసే ప్రసాదం పులిహోర రెసిపీ అండి ఇది. దీంట్లోకి నేను ఇప్పుడు హాట్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. గుజ్జు అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది ఇలా చేస్తే. పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుందాం. ఇది దూరగా వేగాలండి. ఇప్పుడు వేగేటప్పుడు నేను 4 ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకో 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగనిద్దాం. వీటితో పాటు ఇంకో స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్
మెంతులు యాడ్ చేశాను నేను ఇక్కడ. మెంతులు ఎక్కువగా వేస్తే చేదు వచ్చేస్తుందండి, అందుకు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా దూరగా వేగనివ్వాలి. వేగిపోయాయండి, నేను చూపిస్తాను చూడండి. బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి మెత్తని పౌడర్లా చేసి పెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని వేసేసుకోండి. కలుపుతూ ఉండాలండి, త్వరగా వేయాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి మనం పోపు దినుసులు కూడా వేసి వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు పక్కన నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు రసాన్ని మనం వేయించుకున్న పల్లీల మిశ్రమంలోకి వేసేసేయాలండి. ఇవి వేగిన తర్వాతనే వేయాలండి. వేగిపోయాయి ఇక్కడ శనగపప్పు పల్లీలన్నీ. దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను నేను. అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. లోకి నేను చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ రసం అనేది థిక్ కన్సిస్టెన్సీ రావాలండి. అప్పటి వరకు లో ఫ్లేమ్ పెట్టి మనం కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు థిక్ కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇక్కడ. ఇంకా కొంచెం థిక్ అవ్వాలండి. ఈలో మనం అన్నం చల్లారబెట్టుకుందాం. ఇలా ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుందాం. పొడి పొడిగా చేసుకోవాలి రైస్ అనేది. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఆరిన రైస్ని దీంట్లోకి వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. అలాగే మనం మసాలా మిశ్రమం ఉంది కదండి, అది కూడా దీంట్లోకి వేసేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి కలిసేలాగా. అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వేడి అవ్వనివ్వాలండి. మసాలా అంతా పట్టేట్టుగా. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పులిహోర తయారైపోయిందండి. ఇప్పుడు మీరు కొత్తిమీర వేసుకొని సమర్పించుకోవచ్చు. నవరాత్రుల్లో 3వ రోజు చంద్రఘంటాదేవి అంటే గాయత్రీదేవిని మనం పూజిస్తామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కొబ్బరన్నం అండి. దాన్ని ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. 1 కప్పు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని పచ్చి కొబ్బరి తురుము ఇలా తీసి పెట్టుకోవాలండి. తీసి దీన్ని గ్రైండర్లో వేసి ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు మనకు కొబ్బరి పాలు అనేవి వస్తాయి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు జ్యూస్ అనేది మనకు కనపడాలండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను గ్రైండ్ చేసి. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటే పాలు అనేవి కిందికి ఫిల్టర్ అయిపోతాయండి. బాగా ప్రెస్ చేసుకోవాలి మనం. నేను ఇప్పుడు చూపిస్తాను కొబ్బరి పాలు. ఇదిగోండి కొబ్బరి పాలు అనేవి వస్తున్నాయి. ఇలా మనం ఒక 2-3 టైమ్స్ చేసుకోవాలి. కొబ్బరి పాలన్నీ ఇలా తీసి పెట్టుకోవాలండి. మనం 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు కొబ్బరి పాలు అనేవి వాడాలండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇలా 1 టేబుల్ స్పూన్ తీసుకొని వేయించుకోవాలి. దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 తీసుకున్నానండి. నేను ఇక్కడ కరివేపాకు రెమ్మలు యాడ్ చేస్తున్నాను. అలాగే క్యాషు కూడా యాడ్ చేస్తున్నానండి. అన్నీ వేగే వరకు కలుపుతూ ఉండాలి. అన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి కలుపుకున్నాను. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేస్తున్నానండి. మిరియాలు కంప్లీట్గా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అంతా ఒకసారి
కలుపుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్కి ఒక చిన్న కొబ్బరికాయ సరిపోయిందండి కొబ్బరి పాలకి. ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అంతా వాటర్ లేకుండా మొత్తం తీసి రైస్ మాత్రమే వేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం పాలు అనేవి కొలుచుకొని వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి దీంట్లోకి నేను 2 గ్లాసుల పాలు పోస్తున్నానండి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో దాంతోనే. ఇప్పుడు 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ వచ్చే వరకు, విజిల్ 2 లేదా 3 పెట్టుకోవచ్చండి, పెట్టుకొని దించేసుకోవడమే. సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకుని 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి. మూత తీసి చూద్దాం. కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. మనం అమ్మవారికి దీన్ని సమర్పించుకోవచ్చు. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం. 4వ రోజు అమ్మవారిని కూష్మాండా దేవిగా అంటే మహాలక్ష్మిగా మనం ఆరాధిస్తాం. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం గారెలండి. నేను ఇక్కడ పెసర గారెలు చేసి చూపిస్తున్నానండి మీకు. మీరు కావాలంటే మినపగారెలు కూడా చేసి నివేదించవచ్చు అమ్మవారికి. పెసర గారెలు ఎలా చేయాలో చూద్దామండి. నేను గ్లాస్తో పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇక్కడ దీనికి నేను ఒక పిడికెడు బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి, క్రిస్పీగా రావడం కోసం. వడలు బియ్యం వేసుకొని 2 బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. రాత్రి నానబెట్టుకొని పొద్దున గ్రైండ్ చేసుకోవాలి. మనం బాగా నానిపోయాయి చూడండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఒక డ్రాప్ కూడా వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది లూజ్గా ఉంటుంది కాబట్టి పిండి మనం గారెలు వేయడానికి రాదు కాబట్టి వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు. ఇక్కడ దీంట్లోకి నేను 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క తీసుకున్నానండి. తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం కొద్దిగా నానిన పెసల్ని పక్కన తీసి పెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పప్పు అనేది 2గా విడిపోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా కచ్చపచ్చగా ఉన్నా పర్వాలేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనికి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను. మీకు కావాల్సినంత మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఇందాక పెసరపప్పు నలగొట్టాం కదండి, దాన్ని కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను నేను. వేసేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందామండి. వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చిన్న ముక్క వేసాను. ఇది వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల అంతా పిండి ఉడకకుండా పచ్చిగానే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా సింపుల్గా చేతితో ఒత్తుకొని వేసేసుకుంటున్నాను నేను. ఇవి మరీ డీప్ ఫ్రై కూడా చేయకూడదు. బ్రౌన్ కలర్ వస్తే తీసేసుకోవచ్చు. ఇలా చేతితో ఒత్తుకొని వేసేసుకుంటాను నేను. వేగిపోయాయండి వడలు. నేను వీటిని తీసేసుకుంటున్నాను. వేగిన తర్వాత ఇలా తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అమ్మవారికి నైవేద్యం సిద్ధమైందండి. 5వ రోజు అమ్మవారిని స్కందమాత అంటే సరస్వతీదేవిగా మనం పూజిస్తాం. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెరుగన్నం అండి. మనం ముందుగా 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. 1 కప్పు బియ్యానికి మనం 2.5 కప్పు నీళ్లు పోసుకొని కొద్దిగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు
ఉడికించుకొని దాంట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లోకి 2.5 గ్లాస్ పాలను పోసుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలండి. కొద్దిగా చల్లారే వరకు దాన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఒక చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసి వేయించుకుంటున్నానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరగాలి. వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి మనం. దీంట్లోకి నేను కరివేపాకు రెమ్మలు కూడా తీసుకొని వేసుకుంటున్నానండి. దీనిలోకి సన్నగా తరిగిన అల్లాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. చిటికెడు ఇంగువ కూడా వేసుకొని దించే ముందు ఒకసారి కలుపుకోవాలండి. రైస్లో మనం కొద్దిగా పాలు వేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి మనం పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు వేస్తే పెరుగన్నం అనేది పులిసిపోతుందండి. దీంట్లోకి నేను 2 కప్పుల పెరుగును తీసుకుంటున్నాను. ఇక్కడ పెరుగంతా వేసేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు దినుసులన్నీ దీంట్లోకి చేర్చి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మన నైవేద్యం రెడీ అయిపోయిందండి. మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అమ్మవారికి సమర్పించడానికి నైవేద్యం సిద్ధమైపోయిందండి. 6వ రోజు అమ్మవారిని కాత్యాయనిగా అంటే లలితాదేవిగా మనం కొలుస్తాము. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం కేసరి. ఇప్పుడు దానిని ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా 1 కప్పు రవ్వను తీసుకుంటున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. అది మొత్తం కరిగిన తర్వాత దీంట్లోనే మనం జీడిపప్పు, కిస్మిస్ అవి వేసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంట్లోనే మనం కప్పు బాంబే రవ్వను వేసి వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది సరిపోదు అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. దూరగా వేగిన తర్వాత దీన్ని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. వేగింది, కొంచెం కలర్ చేంజ్ అయింది. నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే అమ్మవారికి పెట్టేది కాబట్టి నేనేమీ యాడ్ చేయట్లేదు ఫుడ్ కలర్. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను దీంట్లోకి 1 కప్పుకి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీరు మరీ సాఫ్ట్గా కావాలంటే 5 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ నీళ్ళలోనే నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి. పావు కప్పు షుగర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకుందాం. మనం షుగర్ అంతా కరిగి బాగా మరగాలి వాటర్. ఇప్పుడు చూద్దాం, మనం షుగర్ అంతా కరిగిపోయి బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇలాంటి టైంలోనే రవ్వ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి యాడ్ చేస్తే ఉండల్లాగా కట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు యాడ్ చేయాలి. నేను ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా రవ్వ పోసుకుంటూ కలిపేస్తాను. నేను ఇది చేయడం చాలా సింపుల్ అండి. ఏ టైంలోనే ఎప్పుడైనా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ స్వీట్ ఇది. నేను ఇప్పుడు రవ్వ యాడ్ చేసేసానండి దీంట్లోకి. ఇప్పుడు మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి మనం. దీంట్లో కావాలంటే మీరు కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. కాసేపు మూత పెట్టుకున్నాను నేను. ఇక్కడ చాలా సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా, వాటిని ఇప్పుడు యాడ్ చేస్తాను. నేను యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా కలిపేసుకొని
అమ్మవారికి ఇంకా నైవేద్యంగా మనం సమర్పించేయచ్చండి ఒక కప్పులో తీసుకొని. నవరాత్రులలో 7వ రోజు మనం అమ్మవారిని కాలరాత్రి అంటే దుర్గాదేవిగా మనం పూజిస్తాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కదంబం. మనం ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. దీనిలోకి కొద్దిగా నేను వేడి నీళ్ళు పోస్తున్నానండి, త్వరగా గుజ్జు రావడానికని. కొద్దిగా వేడి నీళ్ళు పోసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా అయితే త్వరగా వచ్చేస్తుంది చింతపండు గుజ్జు అనేది. ఒక గిన్నెలోకి మనం 1 కప్పు బియ్యాన్ని తీసుకుందామండి. దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మనం రైస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని తర్వాత ఇంకో చిన్న కప్పుతో పప్పుని తీసుకోవాలండి, కందిపప్పుని. దీన్ని కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకొని 2 కప్పుల నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. మనం మెత్తగా ఉడికించుకోవాలి కందిపప్పు అనేది. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని ఉడికిస్తున్నానండి దీన్ని. కదంబంలో మనం వెజిటబుల్స్ అన్నీ వాడతామండి, కాబట్టి నేను ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు వేసుకుంటున్నాను, బెండకాయ, క్యారెట్, మిర్చి, చిక్కుడుకాయ, బీన్స్ ఉడికించింది పక్కన ఉందండి, అందుకు అది తీసుకుంటున్నాను. దీన్ని లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో మనం చూద్దామండి. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి చూద్దాం. ఈ టెక్స్చర్ రావాలండి, మెత్తగా ఉడకాలి. ఇప్పుడు రైస్ కూడా చేసి పెట్టేసుకున్నానండి నేను. ఇది కొద్దిగా మెత్తగా వచ్చినా పర్వాలేదు, పొడిగా ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నేను దీంట్లోకి నూనె వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ నూనె వాడుతున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను కదండి. దీంట్లో మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి పోపు దినుసులు వేసి వేయించుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను త్వరగా ఉడకడానికని. ఇవి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇవి ఉడకడానికి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, సాఫ్ట్గా అయిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇది రసం అనేది ముక్కలకంతా పట్టేలాగా కొద్దిసేపు ఉంచుకోవాలి, ఒక 5 మినిట్స్ అలా. అప్పుడు చింతపండు రసం కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదండి, దాన్ని కాస్త రుబ్బుకుందాం మనం పప్పు గుత్తితో రుబ్బుకొని ఇలా మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం, కూరగాయలన్నీ ఉడికాయా లేదా అని చెప్పి చెక్ చేద్దాం ఒకసారి. పులుసు కూడా కొంచెం చిక్కబడిందండి. ఈ టైంలోనే మనం 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో కారం ఏమీ యాడ్ చేయట్లేదండి నేను. మీకు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మిర్చి వాడాను కాబట్టి నేను వాడట్లేదు ఇక్కడ. ఉండలు కట్టకుండా నీట్గా మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం దగ్గర పడే వరకు. ఇది కంప్లీట్గా దగ్గర పడిందండి. ఇప్పుడు చూస్తే మీకు ఆయిల్ అంతా పైన తేలుతుంది. ఈ టైంలోనే మనం మ్యాష్ చేసుకున్న పప్పు ఉంది కదండి, దాన్ని దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను బీన్స్ పక్కన తీసి పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఎండింగ్లో ఆల్రెడీ బాయిల్ చేసినాను కాబట్టి యాడ్ చేసుకుని కొద్దిగా కలుపుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకుందాం. నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేశానండి, మీకు కావాలంటే ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓ 2 నిమిషాల తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, దీనిలోకి వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకొని కలుపుకోవాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి.
దీన్ని ఇప్పుడు నేను కప్లోకి తీసుకుంటున్నాను. నైవేద్యం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అమ్మవారికి ఒకసారి కలుపుకొని నైవేద్యాన్ని పెట్టేయచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 8వ రోజు మహాగౌరిని మహిషాసుర మర్దినిగా మనం కొలుస్తాము. అమ్మవారికి చక్కెరతో చేసిన చక్కెర పొంగలి నివేదిస్తాం మనం. చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. దానిని దూరగా వేయించుకోవాలి కడాయి పెట్టుకొని. నేను ఇక్కడ 1 గ్లాస్ మట్టుకే చేస్తున్నానండి, అందుకు పావు కప్పు పెసరపప్పుని తీసుకున్నాను. దీన్ని దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చల్లారే వరకు కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పావు కప్పు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యంలోనే మనం వేయించుకున్న పెసరపప్పును కూడా వేసి నీట్గా 2 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలండి. బియ్యం నానవలసిన అవసరం లేదండి. నేను ఇప్పుడు వాష్ చేసుకుంటున్నానండి. వాష్ చేసిన తర్వాత దీనికి 2 కప్పుల నీళ్ళు యాడ్ చేస్తున్నాను. నేను పొడి పొడిగా చేస్తున్నానండి. ఇక్కడ మీకు మెత్తగా రావాలి అనుకుంటే 3 గ్లాసుల వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి 3 విజిల్స్ వరకు నేను పెట్టానండి పొడి పొడిగా రావడం కోసం. మీరు 4 విజిల్స్ పెట్టుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ, చిటికెడు. విజిల్ వచ్చేసిన తర్వాత దింపి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ పప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ బెల్లం తీసుకుంటున్నానండి. ఇక్కడ మీరు కావాలంటే 1.5 కప్ యాడ్ చేస్తే స్వీట్ అనేది సరిపోతుందండి. లేదంటే మీరు 1 కప్పు బెల్లము 1 పావు కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పావు కప్పు వాటర్ తీసుకున్నానండి. దీంట్లో బెల్లాన్ని అంతా వేసి కరిగిస్తున్నాను, ఎందుకంటే ఇందులో డస్ట్ కూడా ఉంటుంది కాబట్టి. మీరు ఇలా చేస్తే డస్ట్ సపరేట్ చేసేసుకోవచ్చు మనం. ఇది కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది కంప్లీట్గా కరిగిపోయిందండి. డస్ట్ కూడా పైకి కనపడుతుంది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నం అయిందా లేదో చూసుకుందాం. నేను ఇక్కడ పొడి పొడిగా చేసుకున్నాను. దీంట్లోకి మనం బెల్లం అనేది ఫిల్టర్ చేసుకోవాలి. ముందుగా దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువ వేస్తే ఆ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గుళ్ళో ప్రసాదం లాగే ఉంటుంది టేస్ట్. దీంట్లో మీరు మెత్తగా కావాలంటే కొద్దిగా 1/2 కప్ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇప్పుడు బెల్లం పాకాన్ని దీంట్లో ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసేసుకున్నానండి. ఇదిగోండి డస్ట్ పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని ఒక 5 మినిట్స్ అలా వేడి చేస్తాను, పాకం అంతా అన్నానికి పట్టే వరకు. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అంతా పాకమంతా పీల్చుకునే వరకు సిమ్లోనే ఉంచాలండి. ఈలోపు మనం కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నేను ఇక్కడ క్యాషు కిస్మిస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే పిస్తా, ఆల్మండ్ ఏదైనా వాడుకోవచ్చు. నేను స్లైసెస్గా చేసుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ అన్నీ ఒకేసారి వేయకుండా ఫస్ట్ క్యాషు వేయించుకుంటున్నానండి. నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో క్యాషు వేసి వేయించుకొని రైస్లోకి వేసేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని మనం. ఈలోపు మనం ఇలాచీ పౌడర్ దంచి పెట్టుకుందాం. వేగిపోయాయి. ఇప్పుడు కిస్మిస్లు కూడా వేయించేసుకొని 2 రైస్లోకి వేసేసుకుంటాను నేను. నెయ్యితో పాటు వేసేసుకోవాలండి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. వేగిపోయాయండి ఇవి కూడా. మొత్తం అన్నీ రైస్లోకి వేసేసుకుంటున్నాను నేను.
మరొకసారి అంతా కలుపుకొని, మీకు స్వీట్ కావాలంటే ఈ టైంలో షుగర్ పావు కప్పు చెప్పాను కదా, ఈ టైంలో వేసి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ టెక్స్చర్ రావాలండి గుడిలో ప్రసాదంలాగా. అంటే మీరు మెత్తగా ఇష్టపడితే మెత్తగా కూడా చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతల ప్రకారం. నేను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు వేడి అవ్వనివ్వాలండి. తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా మీరు సమర్పించుకోవచ్చు. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైందండి చక్కెర పొంగలి. ఈరోజు ఈ నైవేద్యాన్ని మాత్రమే సమర్పిస్తారు అమ్మవారికి. 9వ రోజు అమ్మవారిని సిద్ధిదాత్రి అంటే రాజరాజేశ్వరిగా మనం కొలుస్తాము. అమ్మవారికి మనం బెల్లం పాయసాన్ని నివేదిస్తాము. నేను ఇక్కడ శనగపప్పు, బెల్లము, సగ్గుబియ్యంతో పాయసం చేసి చూపిస్తాను. ఒక గ్లాస్తో శనగపప్పు తీసుకుంటున్నాను నేను. అలాగే అదే గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 10 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి అదే గ్లాస్తో. అవి కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత సగ్గుబియ్యంని వేసేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం దీనిలోకి శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇది చేయడానికి కూడా అరగంట వరకు టైం పడుతుందండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం ఇది. శనగపప్పు వేసేస్తున్నాను నేను. ఇది కొద్దిగా ఉడకనివ్వాలి, మనం కలుపుతూ ఉండాలి. శనగపప్పు కూడా కంప్లీట్గా ఉడకకూడదండి, మొత్తం మెత్తగా ఉడికితే మ్యాష్ అయిపోతుంది. కాబట్టి కొంచెం పప్పులాగే ఉండేలాగా ఉడికించుకోవాలి మనం. ఈలోపు ఒక పిడికెడు బియ్యాన్ని తీసుకొని కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. తడి అంతా పోయేలా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మెత్తని పిండిలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఒక పిడికెడు అయితే సరిపోతుందండి. ఇది రవ్వలా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు దీనిలోకి నేను 1/2 kg బెల్లం వాడానండి. మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని మెత్తగా నలగొట్టి పెట్టుకోవాలి. నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వెయిట్ చేసుకుంటున్నానండి బెల్లం పాకం కోసమని. వాటర్ ఎక్కువగా తీసుకోకూడదండి, ఒక హాఫ్ కప్ వేసుకున్నాను నేను ఇక్కడ. దీంట్లోకి బెల్లం తురుమును వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. దాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది త్వరగా. ఇది మొత్తం కరిగిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి, డస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ అవ్వడానికి. నేను బియ్యం పిండి రెడీ చేసేసుకున్నానండి. దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. మెత్తగా చేసుకున్నానండి పిండి, బరకగా లేకుండా. ఇప్పుడు బెల్లం పాకం కూడా చూద్దామండి. మొత్తం కరిగిపోయినట్టుంది, డస్ట్ పార్టికల్స్ అన్నీ పైకి వచ్చేసాయి. దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ముద్దలుగా లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత సగ్గుబియ్యంలో దాన్ని యాడ్ చేసుకోవాలండి. పప్పు ఉడికిందండి ఆల్మోస్ట్. దీంట్లో ఇప్పుడు మనం ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లోనే బెల్లం పాకాన్ని కూడా ఫిల్టర్ చేసేసుకుందాం. పప్పు ఉడికిందండి. ఉడికిన తర్వాతే దీన్ని వేసుకోవాలి. మెత్తగా ఉడకకూడదండి పప్పు. ఇప్పుడు బెల్లం పాకం కూడా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను నేను. డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది.
ఇంకా ఇప్పటి నుంచి కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు మాడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. నాకు ఇక్కడ థిక్గా అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుము యాడ్ చేశాను. ఒకసారి అంతా కలుపుకోవాలి. నాకు ఇక్కడ థిక్ కన్సిస్టెన్సీ ఆల్రెడీ వచ్చేసిందండి. చూడండి, ఇది చల్లబడ్డాక ఇంకా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇది కరిగిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పాయసంలోకి యాడ్ చేస్తాను. ముందుగా కిస్మిస్ యాడ్ చేశాను, తర్వాత క్యాషు కూడా యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి నెయ్యి కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇది చాలా దగ్గరికి వచ్చేస్తుందండి, గట్టిగా అయిపోతుంది. ఇందుకు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంచుకోవాలి మనం. ఇప్పుడు అంతా వేసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు అమ్మవారికి సమర్పించాలి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి నాకు. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.